హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే, నేను ఇంత బాధలో ఉన్నాను కదా, ఇంత శ్రమలో ఉన్నాను కదా, ఇంత అపాయమైన పరిస్థితిలో ఉన్నాను కదా, దేవుడు నా ప్రార్థన వినట్లేదా, దేవునికి నా ప్రార్థన చేరట్లేదా, దేవుడు నా బాధను చూడట్లేదా, ఆయనకేం కనికరం లేదా, ఎందుకు దేవుడు నా విషయంలో కృప చూపించలేకపోతున్నాడు, ఎందుకు దేవుని కార్యాలను నా జీవితంలో పొందుకోలేకపోతున్నాను అని మనం బాధపడేవారుగా ఉంటాం, ఆలోచించేవారుగా ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన చెవులంట నీ ప్రార్థన వినలేకుండా మందం కాలేదంట, రక్షింపనేరలేనంత కురుచగా ఆయన చేయలేదంట. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీ దోషమే, నీ పాపమే నీ జీవితంలో నేను నా కార్యములను జరిగించకుండా, నా మేళ్లను నా కృపను నువ్వు పొందకుండా, నా వలన వచ్చు ఆశీర్వాదములు నువ్వు పొందకుండా, నీ ప్రార్థనకు జవాబుగా రావాల్సిన సమాధానాన్ని నువ్వు పొందకుండా నీ దోషములే అడ్డుగా ఉన్నాయని. అవునండి, ప్రభు చాలాసార్లు తన కార్యములు మన జీవితంలో చేయాలని మన వైపు చూస్తున్నప్పుడు, ఆ సమయంలో మనం అన్క్లీన్గా ఉంటే, పాపములో ఉంటే, దేవుని దృష్టికి సరిగా జీవించలేకపోతే దేవుడు ఆగిపోతాడండి. అట్టి కార్యములను ప్రభు చేయలేడు. కాబట్టి పాపమును విడిచి, లోకమును విడిచి దేవుని ఎదుట నిష్కలంకమైన వ్యక్తులుగా పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి ఉండండి. ప్రభు తప్పకుండా మీ ప్రార్థన వింటున్నాడు. ఆయన మీ బాధను చూస్తున్నాడు. ఆయన మీకు సహాయం చేసి మిమ్మల్ని రక్షిస్తాడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.